హలో అందరికీ. ఈరోజు మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ పాము ఎదురైందంట. అయితే మార్నింగ్ టైం కాబట్టి సరిపోయింది. అదే నైట్ అయితే దీని విషయానికి యాంటీడోస్ ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ యాంటీడోస్ ఉన్నా సరే టైంకి మనం హాస్పిటల్కి రీచ్ అవుతామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ టైంకి ఎవరైనా ఆ రూట్లో వస్తారో లేదో కూడా మనకి ఐడియా లేదు. ఇక్కడే కదండి, వీటికంటే దారుణమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటి గురించి తెలిసి కూడా ధైర్యం చేసి వీటికన్నా దారుణమైన ప్లేసెస్లో కూడా డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారండి. ఆర్మీ వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్లోనే చెప్తారు, నీకంటే నీకు నీ నేషనే ఎక్కువ అని. అలానే వాళ్ళకు కూడా అదంతా అలవాటు అయిపోతుంది. కానీ వాళ్ళతో ఉన్న మాకు క్షణక్షణం భయమే. బాబోయ్, ఈ సిచ్యువేషన్ ఏంట్రా బాబు ఇలా ఉంది, సరే వేరే చోట పోస్టింగ్ వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ దీనికంటే దారుణమైన ప్లేస్లో వస్తే ఏంటి పరిస్థితి? నిజంగా ఇండియన్ ఆర్మీలో చేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే నాకు పెళ్ళయ్యాకే అర్థమైంది వీరు ఎంత కష్టపడతారు, ప్రతి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని. అక్కడ రిస్క్ ఉంది అని తెలిసి కూడా దానికి ఎదురు వెళ్తారు. ఇంకా మా వారిని తీసుకోండి, ఆయనకి ఆర్మీ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి ఆయన దేని గురించి అయినా డ్రీమ్ వేసుకున్నారు అంటే అది ఆర్మీ ఒకటే. నాకు తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను కదా. చిన్నప్పటి నుంచి ఆయన స్ట్రగుల్ చేసింది ఆర్మీ యూనిఫామ్ ఒంటి మీద పడాలి అని. ఇప్పటికైనా సరే చాలా డ్యూటీస్ ఉంటాయి, హెవీ డ్యూటీస్, నైట్ డ్యూటీస్ ఉంటాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ వేరే వేరే యూనిఫామ్ వేసుకుని తను వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా ఆయన విసుగు కూడా నేను చూడలేదు. ఎందుకంటే ఇది తన డ్రీము. ఈ డ్రీమ్ కోసమే తను కష్టపడ్డాడు. చివరికి ఇదే పొజిషన్కి వచ్చి తనకి ఇష్టమైన డ్యూటీని చేస్తూ ఏ సిచ్యువేషన్లోనైనా కామ్గా పోవడమే తనకిష్టం. ఒక గోల్ పెట్టుకుని దానికోసం కష్టపడి చివరికి ఆ గోల్ని రీచ్ అవుతే ఆ కిక్కే వేరబ్బా. నేను నిజంగా ఆ వ్యక్తిని రోజు చూస్తుంటాను కదా, నాకు అదే అనిపిస్తుంటుంది. ఎంత కష్టపడ్డాడు దీని గురించైనా. అసలు ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వట్లేదు, ఇదే సరిపోతుంది. ఇంకో చోట క్వార్టర్స్ ఉంటుందో లేదో, ఇంకా తన వెంట ఉండి నేను టెన్షన్ పడతాను కానీ తను అసలు ఏమీ లేదు. ఇంతకీ వీడియో నచ్చిందా? సోల్జర్స్ పడే కష్టాన్ని లైవ్లో చూపిస్తున్నానండి. కమ్సే కమ్ లైక్తో బంతా. ఇంతకీ ఇది ఏ పాము? విషపూరితమైనదేనా? నాకు ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.